మనందరం కూడా ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తీవ్రవాద కార్యక్రమం కానీ బయట జరుగుతున్నటువంటి ఎన్నో ఈ యొక్క అఘాయిత్యాలు ఇవన్నీ కూడా సమసిపోయి మన యొక్క త్రివిధ దళాలకు సైన్యానికి మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఆత్మస్థైర్యం కలిగి అందరం కూడా పటిష్టంగా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ కిరణ్ శర్మ గారి అన్నయ్య గారి ఆధ్వర్యంలో అందరం కూడా రామనామం యొక్క ఈ యొక్క రుద్రనామం యొక్క దీని భజనను అందరం కూడా ప్రారంభించాము. ఈ విధంగా అందరం కూడా మాతో పాటు మీరందరూ కూడా చేతులు కలపాలని ప్రార్థిస్తున్నాము. వందే మాతరం, జై శ్రీరామ్. పహల్గాం దాడిలో జరిగిన అరాచకాన్ని అమాయక ప్రజలైనటువంటి మన హిందువులందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ భారత్ మాతకి జై. ఇప్పుడు జరిగినటువంటి అరాచకాన్ని చూసి మాలాంటి ఎంతోమంది బ్రాహ్మణోత్తములు ఈ జరిగిన యొక్క విపత్తుకి బాధపడుతూ, అంటే బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాడు కేవలం రామనామ జపం మాత్రమే చేస్తాడు అని ఆలోచిస్తున్నారేమో. లేదు, ఇలాగే ఈ విపత్తు ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్న పక్షాన ఈ యొక్క బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న ప్రతి మనిషి కూడా పరశురాముడి అవతారం ఎత్తాల్సిన తత్వం వైదొలుగుతుంది. ఈ విధంగా రామావతారం నుంచి పరశురామ అవతారం ఎత్తినచో ఈ ముష్కరులు అనే వారు ఎవరైనా కూడా ఇక ఈ భారతదేశంలో నివాసితంగా ఉండలేరు. తస్మాత్ జాగ్రత్త. కేవలం రామజపం చేస్తున్నాము అంటే వీరికి ఏమీ చేయడం వీలు పడదు, ఏమీ చేయలేరు, చేతగాని వారు అని భావిస్తున్నారేమో. మేము ప్రభుత్వానికి తల వంచి మా యొక్క దైవారాధన మాత్రమే భక్తిపూర్వకంగా ఆచరిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వాలు కూడా వీటన్నిటినీ కూడా మాపుకుంటూ వాళ్ళలో విలీనం చేసుకుంటూ కుల మత రాజకీయాలన్నీ కూడా చేయడం, ఇది చూసి మాలాంటి వారందరూ కూడా చాలా ఆవేదన, ఆందోళన అవన్నీ కూడా భరించి ఇక ఓపిక నశించిపోయింది. మేము కూడా వీటన్నిటిని కూడా దాటి యుద్ధానికే వారు కయ్యానికి కాలు పెట్టారు అంటే అంతకుమించి యుద్ధం చేయడానికి మేమందరం కూడా నిలబడి ఉన్నామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మీద నమ్మకం ఉండడం వలనే ఇంత శాంతియుతంగా మేమందరం ఉన్నాం విషయాన్ని గ్రహిస్తూ ఈ ప్రభుత్వ పరంగా దీనికి తగినటువంటి చర్యలన్నీ కూడా వారు ఆచరిస్తూ, ఎవరైతే భారతదేశం పైన ప్రేమ మక్కువ లేని జనాలు ఉన్నారో దయచేసి వారందరిని కూడా సగౌరవంగా ఈ దేశం నుంచి బయటికి సాగనంపవలసిందిగా వేడుకుంటున్నాము. ఇది మా యొక్క కోరిక అని కాదు, ఇంతకన్నా కూడా వినయంగా చెప్పే తత్వం మాకు నశించిపోయింది. ఇంకా వినయంగా చెప్పే ఓపిక, వినే ఓపిక, ప్రభుత్వం పైన నమ్మకం ఇలాంటివేవి కూడా మాకు లేవు. ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహిస్తారని కోరుకుంటూ ఈ జరిగినటువంటి దాడికి మేమందరం కూడా బాధపడుతూ ఆ యొక్క రామనామ జపాన్ని ఆచరిస్తున్నాము. జపం చేస్తే ఏమేమి జరుగుతుందయ్యా అంటే ఈ యొక్క వినాశనానికి, జరిగిపోయిన వినాశనాన్ని మేమేమి చేయలేము, కానీ యుద్ధం చేసేయడానికి వీలుగా ఉన్న సైనిక దళానికి, త్రివిధ దళాలందరికీ కూడా శక్తిని చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఆ శక్తి యుద్ధం చేత వారందరూ కూడా ఇప్పుడు జరగబోయే యుద్ధంలో విజయాన్ని పొందుతూ ఇక ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేశాన్ని కాపాడుతారని నమ్ముతూ ఆ భగవంతుడికి మరొకసారి మా తరపుగా రామనామ జపము, అలాగే ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించాలని చెప్పని రుద్రపారాయణ, ఈ యొక్క నామ సంకీర్తనను కూడా పారాయణ చేయడం జరుగుతూ ఉంటుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో పహల్గాం అనే ప్రాంతంలో జరిగినటువంటి దారుణమైన ఘోరానికి మా అన్నయ్య కిరణ్ శర్మ గారు మొన్న ఆయన తరపు నుంచి ఆయన ఒక మాట అనేది చెప్పారు. అదేంటంటే అంటే అక్కడ అసూలు బాసినటువంటి సోదరులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి సపోర్ట్గా, వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్గా, అలాగే మన సైన్యానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి బ్రాహ్మణులు అనే వాళ్ళందరూ కూడా రామనామ జపం, అలాగే రుద్రపారాయణం చేయగలిగిన వాళ్ళందరూ కూడా వీలైన సార్లు రుద్రపారాయణ చేసి మన ఉన్నటువంటి దళానికి, సైన్యానికి, అలాగే ధైర్యవంతులైన అందరికీ కూడా సపోర్ట్ అనేది చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే పారాయణ చెయ్యలేకపోతారో వాళ్ళందరూ కూడా రామనామ జపం, అది చిన్నప్పటి నుంచి మన రక్తంలో జీర్ణించుకుపోయింది. ఆ యొక్క రామనామ జపాన్ని చేసి మన హిందువులందరికీ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్మకంతో అన్నగారు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు రామనామ జపంతో పాటు రుద్రపారాయణం చేయడానికి సంకల్పం చేసుకున్నాము. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. నా సోదరులు, నా చిరంజీవి శంకర్ అవధాని చెప్పినటువంటి విషయం
అలాగే మా యొక్క సోదరులు మా యొక్క అందరూ కూడా షిపి విష్ట మరియు ఫణి శర్మ మరియు మనకి స్వరూప్ శర్మ గారు మరియు బాలచంద్ర శర్మ గారు చెప్పినటువంటి విషయాలు విన్నారు. నా యొక్క కోరికను మన్నించి లోక కళ్యాణార్థం మనందరం కూడా నిజంగానే త్రివిధ దళాలకి అధిపతులకి మన భారతదేశ సుప్రతిష్టమైనటువంటి ప్రభుత్వం కఠినమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మా వంతు సహకారంగా చిరంజీవి శంకరావధాన్ చెప్పినట్టుగా మేము రాములము మాత్రమే కాదు పరశురాములము అన్నటువంటి విషయాన్ని గుర్తించండి. చవటలము కాదు, ఎదుర్కొనే ధైర్యం ఉంటే కనీసం ముష్కరులని 10 మందిని తుదముట్టించైనా సరే ఒక బ్రాహ్మణుడు చనిపోగలిగే శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మణుడు చనిపోతే 10 మంది ముష్కరులని జాతి వ్యతిరేకులని సంహరించగానే వెళ్ళాం. కాబట్టి బ్రాహ్మణ సోదరులారా మరియు హైందవ సోదరులారా, కుల మతాలకి అతీతంగా చెప్తున్నాను నేను, ఎవరైతే సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారో వారందరూ ఇటువంటి నామస్మరణ రామనామ జపం చేయడం చాలు. మన త్రివిధ దళాదుల అధిపతులకి మనోధైర్యాన్ని నింపుదాం. మన ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక చలనాన్ని కలిగిద్దాం. అలాగే మన యొక్క ప్రతిష్ఠించినటువంటి ప్రభుత్వంలో ఒక మంచి సుస్థిర ప్రభుత్వాన్ని రాబోయే 50 సంవత్సరాలుగా సనాతన ధర్మమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు గాను మన యొక్క నామస్మరణ చేస్తున్నాం. మీరందరూ ఇందులో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేయండి. పిల్ల పాప పెద్దలు ముసలి వాళ్ళందరూ కూడా ఈ నామస్మరణ చేస్తే తప్పకుండా మన లోకం మన యొక్క భారతదేశం సుభిక్షితమవుతుంది. అందులో సందేహాలు తెలియజేసుకుంటూ మా యొక్క సోదరులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక చిన్న రామనామస్మరణ మీ అందరికీ వినిపిస్తాం. అది అందరి ఇళ్లలో మారుమోగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. जय श्री राम जय श्री राम. जय श्री राम जय श्री राम. स्वस्थ